శ్రీమతి నమః. ఈ రోజు శ్రావణ సోమవారం కదా. శ్రావణ మాసం అంతా లక్ష్మీ ఆరాధనతో పాటుగా పరమేశ్వరుని కూడా ఆరాధించాలి. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు రుద్రాభిషేకం చేయించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవటం తప్ప ఇంక వేరే మార్గం మనకి ఏది కనిపించదు. ఈ రోజు శ్రావణ సోమవారం పూట ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. వింటుంటే ఆహా ఇది కదా భక్తి అని అనిపిస్తుంది. దీంతో పాటుగా కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివదేవుడు అనే భక్తుడు, వాళ్ళకి ఒక కూతురు అనమాట. ఈ శివదేవుడు ఒకసారి ఊరు వెళ్ళవలసి వస్తుంది. ఆయన భార్య కూడా ప్రతి నిత్యం శివుడి ఆరాధన చేసే ఆయన మంచినీళ్ళు తాగుతారు. అసలు శివుడి ఆరాధన చేయకుండా ఏది ముట్టుకోరనమాట. అనుకోకుండా ఊరు వెళ్ళవలసి వస్తే కూతురికి చెప్తారు, నువ్వు ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి, పాలు తీసుకుని వెళ్ళి, మేమేమో ఊరు వెళ్ళి వస్తున్నాం కదా అని చెప్తే కూతురు అంటుంది సరే నాన్న అని చెప్పి అంటుంది అనమాట. సరే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ నాన్న అమ్మ ఊరు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కుండలో పాలు పితికి దాన్ని ఏమో వెచ్చబెట్టి తీసుకెళ్తుంది. తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి నైవేద్యంగా పెడుతుంది. పెట్టి స్వామి పాలు తీసుకుని వచ్చాను అంటుంది. కానీ పరమేశ్వరుడు వచ్చి తీసుకోరు. వెంటనే ఇంకోసారి అంటుంది, స్వామి పాలు తీసుకో స్వామి అంటుంది. తీసుకోరు. ఇదిగో నేను కాసేపు బయటకు వెళ్ళి వస్తాను, నువ్వు పాలు తాగేసి ఉండాలి ఈ లోపు అని చెప్పి అక్కడ పాలకుండ పెట్టేసి తలుపులు వేసుకుని బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుంది, అక్కడ పాలు అలాగే ఉంటాయి. అప్పుడు అడుగుతుంది, ఏం స్వామి నేను చిన్నపిల్లననా, నేను తీసుకొస్తే నువ్వు తాగటం లేదు, నేను చాలా శుభ్రంగా కడిగాను ఈ కుండని, దారిలో కూడా ఎక్కడ కొంచెం కూడా నేనేం వంపలేదు, మా నాన్న నీకు ఎప్పుడు ఎలా అయితే పెడతారో అన్ని పాలే తీసుకొచ్చాను స్వామి, పాలు తాగు స్వామి అంటే పరమేశ్వరుడు పలకడు. అప్పుడు అంటుంది, నేను పంచదార వేయలేదనా, మా నాన్న ఏమి పంచదార వేయమని చెప్పలేదు నాకు, నీకు రుచి బాగా నచ్చలేదా, పోనీ పంచదార వెళ్ళి తీసుకురానా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను, నేను పంచదార వేస్తాను, అప్పుడు తాగు స్వామి అంటుంది. అయినా పలకడు పరమేశ్వరుడు. పోనీ కలకండ వేయినా, అది వేయినా, ఇది వేయినా అని ఎన్ని విధాల బ్రతిమాలుకుంటుందో అయినా పరమేశ్వరుడు ఆ పాలు తాగడం. అప్పుడు చెప్తుంది, ఓహో నువ్వు నేను చిన్నపిల్లనను కదా, నువ్వు తాగటం లేదు, ఇప్పుడు నువ్వు పాలు నేను పెట్టి నువ్వు తాగకపోతే మా నాన్న వచ్చిన తర్వాత నన్ను కొడతాడు, ఆ దెబ్బలు భరించే కంటే కూడా నేను ఇక్కడే నా తల పగలగొట్టేసుకోవటం మంచిది అని చెప్పి వెంటనే తన తలని ఆ శివలింగానికి కొట్టుకోబోతుంది. అప్పుడు పరమేశ్వరుడు భోళా శంకరుడైనా ఒక చేత్తో ఆ అమ్మాయి ఆ తల కొట్టుకోకుండా పట్టుకుని ఒక చేత్తో ఆ గిన్నెని తీసుకుని పాలు తాగేస్తారు. సంతోషంగా వెళ్ళిపోతుంది ఇంటికి. అలా ప్రతిరోజు పాలు తీసుకురావడం, నైవేద్యం పెట్టడం, పరమేశ్వరుడు తాగేసిన తర్వాత ఆ ఖాళీ కుండను తీసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. అలా ఒక రోజు పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పాలు ఆయన్ని స్వీకరించేసిన తర్వాత ఆ గిన్నె తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కనబడతారు. ఖాళీ గిన్నె తీసుకుని వస్తుంటే వాళ్ళ నాన్న అంటాడు, అదేంటి ఖాళీ తీసుకొచ్చో పాలేవి అని అడిగితే, అవును పరమేశ్వరుడికి పెట్టమన్నావు కదా, నేను పెట్టేశాను, ఆయన తాగేశారు అంటుంది. అంటే వాళ్ళ నాన్న అంటాడు, రాతి శిల్పం కదా, ఎలా తాగాడు పాలు అని చెప్పి అడిగితే, కాదు నాన్న నేను రోజు ఇలా పెడుతున్నాను, ఆయన నిజంగానే తాగుతున్నారు అంటే. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, సరే రేపు కూడా వెళ్ళి తీసుకుని వెళ్తుంది కదా, ఏం చేస్తుందో చూద్దాము అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే మర్నాడేమో కూతురు చేత పాలు పంపిస్తారనమాట. వెనకాల వాళ్ళ నాన్న కూడా వస్తారు. ఈ అమ్మాయి ఏమో పరమేశ్వరుడి దగ్గర పాలు పెట్టి, స్వామి పాలు ఆరగించండి అని చెప్పి అడిగితే పరమేశ్వరుడు వచ్చి పాలు తీసుకోడు. అప్పుడు అంటుంది, నాన్న మన ఇద్దరు ఇక్కడ ఉన్నాం కదా, అందుకే పరమేశ్వరుడు రావటం లేదు, మనం బయటికి వెళ్దాము అని చెప్పి అంటుందన్నమాట. బయటికి వెళ్తారు తలుపులేసేసి. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి చూస్తారు. వచ్చి చూస్తే ఆ పాలు అలాగే ఉంటాయి. అప్పుడు వాళ్ళ నాన్నకి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి, నువ్వు అబద్ధాలు ఆడతావా, ఆ పాలేమో నువ్వు ఎక్కడో వంపేయడమో నీ స్నేహితులకు ఇచ్చేయడమో చేసావు, అందుకే ఆ పాలన్నీ అయిపోయాయి, నువ్వు ఖాళీ కుండ తీసుకుని వస్తున్నావు అని చెప్పి అమ్మాయిని కొడతాడు. కొడితే ఆ అమ్మాయి ఏమో శివలింగం మీద పడిపోతుంది. అప్పుడు ఆ శివలింగం ఇలా బద్దలైపోయి, నేనున్నాను నా దగ్గరికి వచ్చి అని చెప్పి పరమేశ్వరుడు ఆ అమ్మాయిని తనలో ఐక్యం చేసేసుకుంటారు. అప్పుడు వాళ్ళ నాన్నకి బాధేస్తుంది, నా కూతురు చెప్పిందంతా నిజమే, నేనే వినలేదు అని చెప్పి ఆ లోపలికి వెళ్ళిపోతున్న కూతుర్ని లోపలికి వెళ్ళనివ్వకుండా జుట్టు పట్టుకుంటారు అనమాట. ఈ శివలింగం ఇలా క్లోజ్ అయిపోతుంది, జుట్టు బయట ఉండిపోతుంది. ఏడుస్తాడు వాళ్ళ నాన్న, నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, రాయి అని అనుకున్నాను కాబట్టి నాకు నువ్వు కనిపించలేదు, నువ్వు ఆయన్ని అక్కడ తాగుతాడని అనుకున్నావు కాబట్టి నువ్వు పెట్టింది ఆయన స్వీకరించాడు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నాకు లేకపోయింది అని చెప్పి ఆయన బాధపడతారనమాట. ఈ రోజుకి
అక్కడ శివలింగంలో జుట్టు పెరుగుతుందని 6 నెలలకోసారి ఆ జుట్టును కట్ చేస్తారని చెప్తారు. ఈ దేవాలయం ఎక్కడుంది అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు అంటే పాలకుర్తిలో ఉంది అని కొంతమంది చెప్తారు, కర్ణాటకలో భోగలింగేశ్వర స్వామి అని చెప్తారు, అలాగే కాకినాడలో ఉంది అని చెప్తారు. అలా ఒక్కొక్క చోట ఉందని చెప్తారు. కానీ ఈ కథ బసవ పురాణంలో ఉందన్నమాట. ఎక్కడ ఉన్నా అది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఒక అద్భుతమైన విషయం మనకు అర్థమవుతోంది కదా. ప్రేమగా పరమేశ్వరుణ్ణి పిలిస్తే ఆయన వస్తారు, ఆయన తాగుతారు, ఆయన స్వీకరిస్తారు. కానీ దాన్ని మనం మర్చిపోయాం, దాన్ని వదిలేసాం. నిజంగా జరుగుతాయా అనే అంత పిచ్చి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి మనం ఏం చేసినా భగవంతుడు అక్కడికి వచ్చి కూర్చోవటం లేదు. ఈ అమ్మాయిలాగే మనం కూడా ఆలోచించాము అని అనుకోండి, భగవంతుడు అక్కడికి రారా? ఈ కథని చాలా మంది చదువుకునే ఉంటారు పుస్తకాల్లో. గొడగూచి కథ ఇంటర్మీడియట్ లో వస్తుంది కథ. బహుశా అందరూ చదువుకునే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇలాంటివి విని పెరిగితే మనలో భక్తి అనేది వస్తుంది. మనం తప్పు చేయకూడదు అనే భావన కూడా వస్తుంది. మనం మన పిల్లలకి నేర్పించవలసిందే మన సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా మన భక్తుల చరిత్రలు కూడా వినిపించాలి. అలా వినిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మారతారు. ఎంత దారి తప్పిన వాళ్ళైనా సరే, ఓహో ఇదన్నమాట విషయం అని వాళ్ళు తెలుసుకుంటారు. ముఖ్యంగా పిల్లల్లో మొండితనం లేకుండా వాళ్ళు చక్కగా తల్లిదండ్రులు చెప్పేది వినాలి అంటే భగవద్భక్తుల చరిత్రలు వాళ్ళకి వినిపించండి. అలా వినిపిస్తే వాళ్ళు సక్రమమైన మార్గంలో వెళ్తారు. ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళ సొంతం అవుతుంది. ఈ రోజు శ్రావణ సోమవారం కదా, మనం ఈ వంకన ఒక భక్తురాలి చరిత్రని విన్నాం. మనం అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేసుకోలేకపోవచ్చు, కానీ మన మనసుని కాసేపు పరమేశ్వరుడి పాదాల మీద లగ్నం చేసే అవకాశం వచ్చింది కదా. మన జీవితం కూడా ఈ రోజు భగవంతుడి పాదాల మీద లగ్నం చేసుకునే అవకాశం ఒక 5 నిమిషాల సేపైనా వచ్చింది. నాకు చాలా మంది కామెంట్లో పెడుతూ ఉంటారు, ఈ పుస్తకాలు అవన్నీ చిరిగిపోతూ ఉంటాయి కదమ్మా, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఈ ఫొటోస్ కూడా అవన్నీ చిరిగిపోతూ ఉంటాయి, ఎక్కడ పెట్టాలో అర్థం కావటం లేదు. చాలా మంది ఇదే సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భక్తితో అక్కడ ఫొటోస్ ని తీసుకుని వస్తారు. మనం వద్దనలేము, తీసుకోలేము, తీసుకుని ఎక్కడ పెట్టాలో తెలియదు. ఎందుకంటే అప్పటికే మన పూజా మందిరం మొత్తం నిండిపోయి ఉంటుంది. ఈ ఫోటోని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టలేం. పెట్టినా అది చిన్న ఫోటో ఉంటుంది, ఏ గాలికో ఎగిరిపోతుంది, ఎక్కడో పడిపోతూ ఉంటుంది. ఈ నిజంగా అది మనకి భక్తే, కానీ అదే పెద్ద సమస్య కూర్చుంటుంది. వెళ్ళిన వాళ్ళందరూ తెచ్చి ఫొటోస్ ఇచ్చేస్తూ ఉంటారు, ఏం చేయాలో తెలియదు. అలాగే మనం ఏవైనా సరుకులు కొన్నాము అని అనుకోండి, ఆ సరుకులు కొన్న ప్యాకెట్స్ మీద కూడా దేవుడి బొమ్మలు ఉంటాయి. మనం ఆ సరుకు తీసేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ ఏం చేయాలో తెలియదు. పోనీ నదిలో కలిపేద్దామా అంటే అది ప్లాస్టిక్, పోనీ ఎక్కడైనా పడేద్దామంటే దేవుడి బొమ్మ ఉంది, మనసు ఒప్పదు. నిజంగా ఇదో పెద్ద సమస్య అయిపోతుంది. ఇలాగా ఫొటోస్ ఏవైనా పిగిలిపోయినా, పుస్తకాలు ఏవైనా దేవుడి పుస్తకాలు పిగిలిపోయినా వాటిని పారే నదిలో వేసేయండి. చుట్టూ ఉన్న గ్లాసు ఆ చట్రం మాత్రం నదిలో వేయకండి. ఆ జలచరాలకి ఇబ్బంది అయిపోతుంది, వాటికి చాలా నష్టం కలిగించిన వాళ్ళం అవుతాం. పారే నదిలో ఈ పేపర్ వేసేస్తే అది పిగిలిపోతుంది, అది కొట్టుకుపోతుంది, సాగరంలో కలిసిపోతుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు ఇంట్లో ఎవరు తొక్కని ప్రదేశం ఉంటే అక్కడ కాస్త గొయ్యి తవ్వేసి ఆ గోతులో కప్పెట్టేసాను. అలా కప్పెట్టేస్తే ఏమవుతుందంటే అది మట్టిలో కలిసిపోతుంది పేపర్. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నదిలో కలపకుండా మన ఇంట్లో ప్లేస్ ఉంటే కనుక ఆ ప్లేస్ లో వేసేయండి. లేదు అంటే మన ఇంట్లో ప్లేస్ లేకపోయినా ఇంత కుండి ఒకటి తెచ్చుకోండి. కుండి ఒకటి తెచ్చుకుని అందులో ఈ పేపర్స్ అవన్నీ వేసేసి మట్టి వేసేసాము అని అనుకోండి, ఆ మట్టిలో ఈ పేపర్స్ అన్ని కలిసిపోతాయి. అలా కలిసిపోతే ఏమైపోతుంది, ఈ మట్టిని తీసుకువెళ్లి ఏ మొక్కల మొదల్లో అయినా వేసేయచ్చు. వేసేస్తే ఇంక దాన్ని ఎవరు తొక్కరు కదా. ఇలా ప్రకృతికి హాని కలగని విధంగా మనం ఏదైనా చేసుకుంటే భగవంతుడి అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. ప్రకృతికి హాని చేయొద్దు. అలాగే ఈ కంపెనీ వాళ్ళకి కూడా కాస్త కొంచెమైనా ఆలోచించరు. వాళ్ళకి ఏదో భక్తి ప్రాఫిట్స్ రావాలని ఆ దేవుడి బొమ్మ వేసేస్తే ఏవో ప్రాఫిట్లు వస్తాయని అనుకుంటారు. ఆ ప్లాస్టిక్ కాగితాన్ని తయారు చేయడానికి అయ్యే ఖరీదుని ఈ సరుకు తగ్గించడంలో కాస్త ₹1 తగ్గించారు అని అనుకోండి, అంతని మీద ₹1 తగ్గించినట్లే అవుతుంది కదా. కాస్త ఈ పేపర్ తో తయారు చేసిన సంచులు గాని, లేదు అంటే లూజ్ గా గాని పంపించేశారు అని అనుకోండి, అక్కడ కొనుక్కుంటాం. మనం కూడా ఎక్కడైనా కొనుక్కుంటున్నప్పుడు ఈ దేవుడి ఫోటోలు అవన్నీ లేకుండా చూసి కొనుక్కున్నాం అనుకోండి, ఇలాంటి ఇబ్బందులు అవి మనకి ఉండవు. అలాగే ఈ ఫ్రేము అద్దాలు మాత్రం నదిలో కలపకండి. చక్కగా దాన్ని ఒక కవర్ లో వేసి
డస్ట్బిన్ దగ్గర పెట్టేశాము అని అనుకోండి, ఆ తుక్కు పట్టుకెళ్లే వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ మీరు చెప్పాలి, ఎందుకంటే గాజు పెంకులు అవి ఉంటాయి కదా, వాళ్ళకు కూడా గుచ్చుకుంటాయి. అలాగే నాకు ఒక మెయిల్ వచ్చింది, పొలాల్లో ఈ కలుపు మొక్కలు అవన్నీ తీసి ఊడ్పు చేసేటప్పుడు, ఇవన్నీ పొలాల్లో పనిచేస్తున్నప్పుడు పాపం ఆ రైతులకి, ఆ పొలంలో పనిచేసే వాళ్ళకి గాజు పెంకులు దిగిపోతున్నాయట. ఎందుకంటే ఈ తాగేసి ఉంటారు కదా కొంతమంది, మందు తాగేసి ఆ సీసాలని పగలగొట్టి అందులో పడేస్తారు. మందు తాగడమే ఒక దరిద్రం అయితే పగలగొట్టేసి ఆ పొలాల్లో పడేస్తారు. పాప నీళ్లు పెట్టినప్పుడు అవేం కనిపించవు కదా, కాళ్ళలో గుచ్చుకుపోతాయి కదా. ఎంత పాపం చేస్తున్నామో అనేది వాళ్ళకి అసలు అర్థం కావటం లేదు. ఎందుకు ఇలాంటి దరిద్రపు కుట్టు పనులు చేస్తారు? ఆ తాగినోడు ఆ సీసాన బయట అయినా పడేయచ్చు కదా, పగలగొట్టి అందులో పడేస్తే ఎంత మందికి మనం నష్టం కలిగిస్తున్నాం. ఆ కాళ్ళల్లో గుచ్చుకుపోతుంది అని చెప్పి నాకు కనీసం ఒక 10 మంది దాకా రైతులు మెయిల్స్ చేశారు. అదొకటి ఆలోచించండి. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఈ పొలాల్లో గాజు పెంకులు అవన్నీ, మనం కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ పొలాల్లో తిరుగుతున్నప్పుడు గాజు పెంకులు కనిపించాయి అనుకోండి, అవి తీసిన పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా రైతుకి కొంచెమైనా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.